హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ రసగుల్లా ఎలా చేయాలి, ఎంత ఈజీగా చేయాలో చూసేద్దాం. పాలు పంచదార ఉంటే ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక మందపాటి గిన్నెనైతే తీసుకొని ఆ గిన్నెలోనికి నేను అంటే మనం పాల ప్యాకెట్ ఒకటి తీసుకుంటే పెద్ద పాల ప్యాకెట్ అది 1/2 లీటర్ అంటారు కాబట్టి నేను 2 పాల ప్యాకెట్లు తీసుకున్నాను. 2 పాల ప్యాకెట్లు తీసుకుని నేను 1.5 పాల ప్యాకెట్ మాత్రమే పోసాను పాలు. ఆ పాలు మొత్తం ఈ గిన్నెలోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. పోసుకున్న తర్వాత నేను మీడియం ఫ్లేమ్లో కాకుండా కొంచెం హై ఫ్లేమ్లో కూడా కాకుండా సమానంగా, అంటే ఎక్కువ తక్కువ కాకుండా మీడియంలో పెట్టుకున్నాను అనమాట నేను ఫ్లేమ్ని. అవి కాగుతున్నంతలోపు, అంటే పొంగు వచ్చేలోపు, ఒకసారి వస్తే సరిపోతుంది పొంగు. అది పొంగేలోపు నేను విడిగా ఒక గిన్నె తీసుకొని హాఫ్ లెమన్, ఒక నిమ్మకాయ బద్ద తీసుకొని దాన్ని పిండుకొని దాంట్లోకి నేను ఒక టీ గ్లాస్ వాటర్ని దాంట్లోకి యాడ్ చేసుకున్నానండి. ఇది కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనం పాలని విరగొట్టుకోవాలన్నమాట. విరిగిన పాలతోనే మనం ఈ రసగుల్లాని అయితే చేస్తాము. ఇవి డైరెక్ట్గా అయితే విరగవు, అందుకని మనం ఈ నిమ్మకాయని కలుపుకొని వేస్తాం అనమాట. నిమ్మకాయ కూడా మనం డైరెక్ట్గా వేసుకోకూడదు. పాలు ఒకసారి పొంగు వచ్చాయి కదా, అప్పుడు వచ్చినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందాక మనం కలుపుకొని ఉంచుకున్నాం కదా, ఒక నిమ్మకాయ బద్దని పిండుకొని ఒక గ్లాస్ వాటర్ని అయితే కలుపుకొని పక్కన ఉంచుకున్నాం కదా, దానిని మనం మొత్తం ఒకసారి పోసేయకుండా కొద్దిగా దాంట్లో పోసుకుంటూ ఒక స్పూను లేదా ఒక గిన్నెని గరిటెని పట్టుకొని దాన్ని మొత్తం కలిసే విధంగా గరిటె తిప్పుకుంటూ ఉండాలి. అలా కొద్దిగా మనం ఇప్పుడు కొద్దిగా పోసుకుంటూ ఉంటే ఒక పర్ఫెక్ట్గా అనేది పాలు విరుగుతాయి అన్నమాట. లేకపోతే సరిగా విరిగిపోవు పాలు. ఇలా కొద్దిగా మనం ఆ నిమ్మరసాన్ని కొద్దిగా దీంట్లో యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒక స్టేజ్గా వచ్చినప్పుడు ఆ పాలు అనేవి విరిగిపోతూ ఉంటాయి. నేను చూపిస్తాను ఒకసారి విరిగినప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడు కొంచెం అంటే కొద్దిగా ఇప్పుడు చూసారా, కొద్దిగా మీకు కనిపిస్తుంది పెరుగులాగా, అంటే మజ్జిగలో పెరుగు ఎలా కనిపిస్తుందో ఆ విధంగా కనిపిస్తుంది. అలా వచ్చినప్పుడు మీరు మీడియం ఫ్లేమ్లో బాగా తగ్గించేసుకోండి మంట. కొద్దిసేపు బాగా కాగించుకొని ఉన్న నిమ్మరసం వాటర్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని కాసేపు బాగా కాగనిచ్చుకోండి. అప్పుడు బాగా పెరుగు అంటే ఇదంతా బాగా చిక్కబడిపోతుంది. మనం పాలు అనేవి కనపడుకోకుండా మొత్తం విరిగిపోతాయి అన్నమాట పాలు. ఇప్పుడు విరిగిపోయిన దాన్ని విడిగా ఒక గిన్నె తీసుకొని దాని మీద ఒక కర్చీఫ్, అంటే కాటన్ క్లాత్ని తీసుకొని దాని మీద పెట్టుకుందాం అండి. పెట్టుకొని ఇప్పుడు దాకా మనం కాచాం కదా, పాలు విరగొట్టేసాము, దాన్ని మొత్తం ఈ కర్చీఫ్ మీద వడకట్టే విధంగా మనం దీని మీద పోసేసుకొని ఇప్పుడు అంటే ఇప్పుడు దాకా మనం బాగా వేడి చేసాం కదా, బాగా కాలుతూ ఉంటుంది. అందుకని మనం నార్మల్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ దాంట్లో పోసుకుంటూ దాన్ని మొత్తం దాంట్లో ఉన్న నీళ్ళు అనేవి మొత్తం పోయే విధంగా ఇలా నేను చూపించిన విధంగా చేస్తూ ఉండాలి. బాగా కొంచెం కాలుతూ ఉంటుంది కాబట్టి మీరు చిన్నగా చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఒకసారి పిండేసిన తర్వాత మళ్ళీ వాటర్ని పోసుకుంటూ కడుక్కుంటూ ఉండాలి. దాంట్లో ఉన్న ఆ లెమన్ ఫ్లేవర్ అనేది కూడా పోతూ ఉంటుంది అనమాట. అలాగ మొత్తం పోయే విధంగా కలుపుకొని గట్టిగా పిండేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ కూడా పోతాయి అన్నమాట. ఇలా నేను చూపించిన విధంగా చేస్తే సరిపోతుంది. మీకు 1 నుంచి 4 సార్లు చేస్తే సరిపోతుంది. అంటే పర్ఫెక్ట్గా దాంట్లో ఉన్న లెమన్ ఫ్లేవర్ కూడా పోతుంది అనమాట చేసిన విధానంలో. ఇప్పుడు నేను మొత్తం పోసేసాను. ఇది నేను 3rd టైం అనమాట కడగటం. ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత నేను మొత్తం వాటర్ అనేవి లేకోకుండా గట్టిగా పిండేసుకొని ఇలా పక్కన, అంటే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి నేను దీన్ని అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. చూసారా, చుక్క వాటర్ కూడా లేకోకుండా ఎలా పిండాను. దీంట్లో మొత్తం వాటర్ లేకోకుండా ఎలా చక్కగా వచ్చేసిందో. ఇదంతా నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ప్లేట్లోకి తీసేసుకున్నా, అంటే కర్చీఫ్లో ఉన్నది కూడా మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడే అసలు లైన్ ఉంటుందండి. రసగుల్లా రావటానికి మనం ఇక్కడే బాగా స్మాష్ చేయాలి. అది చేతితో కాకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా అరచేతితో గట్టిగా పళ్ళాన్ని అదుముకుంటూ పళ్ళాన్ని మనం తీసుకున్న మన ప్రోడక్ట్ని మొత్తాన్ని ఇలా మొత్తం చేతితో అదుముకుంటూ ఉండాలి. మొత్తం ఇలా ఒక బాల్లా చేసుకోవాలి, అంటే ఉండలాగా రావాలి. ఇప్పుడు కాసేపు ఇందాక మనం చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం అండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఇంతలోపు మనం ఇంకో గిన్నె తీసుకొని, మందపాటి గిన్నె తీసుకొని దాంట్లోకి నేను 1 కప్పు ప్రకారం తీసుకుంటున్నానండి. 1 కప్పు కాకుండా
కప్పుల సైజులోనే మనం అన్ని కొలతలు తీసుకోవాలి. దాంతోనే నేను 2 కప్పుల షుగర్ని అయితే తీసుకొని దానికి 4 కప్పులు లేదా 3 కప్పులు వేసుకున్నా సరిపోతుంది. నేనైతే 4 కప్పులు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్లోకి ఈ షుగర్ అంతా మొత్తం కలిసిపోయే విధంగా నేను గరిటతో తిప్పుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కరిగే విధంగా కుక్ చేసుకుంటూ ఉన్నాను. చూసారా, బాగా పంచదార అనేది కరిగిపోయి మొత్తం వాటర్లో కలిసిపోయింది. ఇది అంతా ఒక పాకంలో అవ్వాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇలా కరిగిపోయిన తర్వాత మీ దగ్గర యాలక్కాయలు ఉంటే వాటిని చితక్కొట్టేసుకోండి, లేదా పౌడర్ అయినా చేసుకొని వేసుకోవచ్చు, యాలక్కాయల పౌడర్. నేనైతే ఓన్లీ కాయల్ని చితక్కొట్టి వేసుకున్నాను. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇందాక మనం చేసుకొని ఉంచుకున్నాం కదండి పాలు విరిగిపోయిన దాన్ని ఇప్పుడు తీసుకొని దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే సరిపోతుంది. ఒక గోలీ సైజు సరిపోతుంది, అందుకంటే పెద్ద అయితే అవసరం లేదు. ఎందుకంటే మనం దాంట్లో మన షుగర్ సిరప్లో వేసినమ్మటనే ఏమవుతుందంటే బాగా పెద్ద సైజు వచ్చేస్తాయి అనమాట. అందుకని మనం చేసుకునేది చిన్న సైజు చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తాన్ని ఇలాగ చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అయితే ఇలా ఉంచుకున్నానండి. ఈ ఉండలన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇందాక షుగర్ సిరప్ చేసుకొని ఉంచాం కదండి, అవి మనం ఆఫ్ చేయకోకుండా స్టవ్ మీద ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో కాకుండా కొంచెం మంట తగ్గించేసుకొని ఇప్పుడు మనం వేసుకున్నాం కదండి బాల్స్, అవి ఒకసారి నేనైతే ఫస్ట్ 1 లేదా 2 వేసి చూపిస్తున్నాను. అట్లా వేసుకునే వాళ్ళు వేసేసుకోవచ్చు. లేదు బాల్స్ అనేవి బాగా ఆరిపోయినాయి, అంటట్లేదు ఒకదానికొకటి అని అనుకున్నప్పుడు మనం ప్లేట్తో సహా మొత్తం ఒకసారి వేసేసుకున్నా పర్వాలేదు. నేనైతే మొత్తం ఒకసారి వేసేసుకుంటున్నాను ప్లేట్తో. ఇలా మొత్తం బాల్స్ అన్నీ వేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, చాలా టేస్టీ రసగుల్లా తయారైపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.